కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ పీసీసీ ప్రధాన కార్యదర్శి చరణ్ కౌశిక్ యాదవ్ మండిపడ్డారు. ట్విట్టర్లో టిల్లుగా మీ పార్టీలాగా 2014 నుంచి 2023 వరకు బీజేపీ తెచ్చిన అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చింది మీ పార్టీ కాదా అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ అనునిత్యం బీజేపీ మీద పోరాటం చేస్తున్నారు. మీలాగా లోపాయికారి ఒప్పందం కుదుర్చుకోలేదన్నారు. బీజేపీని నిలువరించేది కాంగ్రెస్ పార్టీ అని, రాహుల్ గాంధీ మాత్రమేనని చెప్పారు. తెలంగాణలో ప్రభావం కోల్పోతున్నది బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు మాత్రమే పరిమితమైంది. ఎంపీ ఎలక్షన్లో 9 స్థానాల నుంచి 0 స్థానాలకు పరిమితమైంది. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారుస్తున్నాం, మేము మా జాతీయ పార్టీ అని చెప్పుకునే బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలో శాఖను ఓపెన్ చేసి పోటీ చేయలేదు. ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నా కూడా అక్కడ పోటీ చేయలేదు. అదే కాకుండా ఢిల్లీలో కార్యాలయం ఓపెన్ చేసి కూడా జాతీయ స్థాయిలో పోటీ చేయకుండా తెలంగాణలో ప్రభావం కోల్పోతున్నది రోజు రోజుకు బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. అదే కాకుండా 2014 నుంచి 23 వరకు బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ తెచ్చిన అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చారు. అదే కాకుండా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ గట్టిగా పోరాటం చేసింది. గతంలో 4% ఉన్నటువంటి ఓటు బ్యాంకు ఇప్పుడు 6.38% పెరిగిందంటే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగానైతే అధికారంలో ఢిల్లీలో కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. 1998 తర్వాత భారతీయ జనతా పార్టీ ఇప్పుడు 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది. కాబట్టి గతంలో ఢిల్లీలో కూడా కాంగ్రెస్ పార్టీ షీలా దీక్షిత్ గారు 98 నుంచి 2013 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఢిల్లీలో. ఖచ్చితంగా ఢిల్లీ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసుడు, అదేవిధంగా 2029 జరిగే పార్లమెంట్ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ